ఫటాఫట్ విత్ కౌశిక్ 5 minutes మాత్రమే. ఇవాళ ఏం మాడుకోబోతున్నాం ఈ వీడియోలో అంటే ప్రతి వరల్డ్ కప్ కి ప్రత్యేకించి T20 వరల్డ్ కప్ జరిగేది ఏమిట్రా అంటే ప్రతి టీం కూడా వాళ్ళ జర్సీస్ మార్చేస్తుంటారు. కొంతమంది ఏమో రాడికలీ న్యూ అప్రోచ్ తీసుకొస్తారు, కొంతమంది ఏమో రెట్రో లుక్ లోకి వెళ్ళిపోతారు, కొంతమంది ఏవి మార్పులు చేయరు. బట్ టెక్నాలజికల్ మటుకు అందరూ అడ్వాన్స్ అయిపోతారు. అయితే ఈ 20 టీమ్స్ గురించి మాట్లాడే టైం మన దగ్గర లేదు కానీ 5 నిమిషాల్లో 10 టీమ్స్ కవర్ చేద్దాం. నాకు నచ్చిన టాప్ 10 జర్సీస్ ఏంటో దాని గురించి మాట్లాడదాం. ర్యాంకింగ్ ఆర్డర్లో ఏమీ లేదు, ర్యాండమ్ ఆర్డర్లో ఉంది. మీరు కావాలంటే ర్యాంకింగ్ ఇచ్చుకోవచ్చు కమెంట్లో. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చుండకపోయి ఉంటే మిస్టర్ బాసు ఫటాఫట్ కౌశిక్. ఇది 5 నిమిషాలు మాత్రమే ప్రతి వీడియో కూడా. కొత్త సిరీస్ మొదలెట్టాం, వెళ్ళిపోతాం టాపిక్లోకి. జర్సీస్ గురించి మాట్లాడితే ఫస్ట్ మాట్లాడుతుంది న్యూజిలాండ్ గురించి. వీళ్ళ జర్సీ చూడంగానే 1999లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆదిత్య త్రిష్ణ ఎక్కేసి జుయ్యం టైం మెషిన్లో వెనక్కి వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళిన తర్వాత అక్కడ జర్సీ కనిపిస్తుంది మీకు. దీని రంగు టీల్. అబ్బాయిలకి ఏం తెలుస్తుంది మా బ్రో స్టీల్ అంటే? మనకి విబ్జిఆర్లో ఇండిగానే సరిగ్గా తెలిసావు. మనకి రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్, వైట్ అవే కష్టం. అమ్మాయిల కంటే అర్థం అవుతాయి. బట్ చూడడానికి బాగుంది. కాకపోతే ఆల్ బ్లాక్స్ అంటూ ఉంటారు, ఎందుకంటే యూజువల్గా బ్లాక్ వేసుకుంటారు, ఎక్కడ కనిపించట్లేదు ఎక్సెప్ట్ ఫర్ దట్ ఫర్న్ ఆన్ దేర్ ట్రౌజర్. బట్ ఎనీ విచ్ వేస్ ఇది వీళ్ళ జర్సీ. మీరు దీనికి ఎలా రేటింగ్ ఇద్దాం అనుకుంటారు ఇవ్వచ్చు కింద ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10 ప్రతి టీంకి ఇచ్చుకుంటూ పోండి. నెక్స్ట్ ఏమో స్కాట్లాండ్ జర్సీ చూడగానే నాకైతే ఐపీఎల్లో ఒక టీమ్ జర్సీ గుర్తొచ్చేసింది. ఆ పింక్ షేడ్స్ కనిపిస్తున్నాయి, హల్లా బోల్ అంటారు, ఆబ్వియస్లీ రాజస్థాన్ రాయల్స్. వాళ్ళ జర్సీ కొంచెం దగ్గరగా ఉంది కూడా కాస్త ఆకర్షణీయంగా ఉంది, ఐ క్యాచీగా ఉంది. వాళ్ళ క్రికెట్ కూడా అంతే ఐ క్యాచీగా ఉండాలని కోరుకుంటున్నాను. మూడోది నమీబియా. వీళ్ళు ఏమిట్రా అంటే వాళ్ళ జర్సీ డిజైన్ చేయడానికి ఒక కాంటెస్ట్ నిర్వహించారు. దాంట్లో ప్రొనౌన్సియేషన్ తప్పైతే క్షమించాలి, ఎమే ముటాన్ అనే వ్యక్తి ఆ సరైన కరెక్ట్ డిజైన్ చేసి మంచి వైబ్రెంట్ లుక్ ఉంది. ఆ బ్లూ కలర్, చిన్న చిన్న ఇంట్రికేట్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అది నమీబియా పరిస్థితి. నెక్స్ట్ ఇండియా. ఇది రాగానే చాలా మంది చాలా రకాల మీమ్స్ వదిలేరుగా. ఇండియన్ ఆయిల్ కలర్లు కనిపిస్తున్నాయి, ఆరెంజ్, బ్లూ అనుకుంటూ. చూడడానికి అంతగా ఏ మాటగా మాట గొప్పగా లేదు. నా ఫేవరెట్ అయితే T20లో 2007 జర్సీ. అంటే కొంచెం వరల్డ్ కప్ గెలిచారని ఒక చిన్న అది కూడా ఉందన్నమాట, అర్థమైందిగా. బట్ ఈ జర్సీ ఏంటో కొంచెం డిఫరెన్స్ అంటే కాలర్ దగ్గర ఇండియన్ ట్రై కలర్స్ కనిపిస్తున్నాయి. మన ఫ్లాగ్ లో ఉండే 3 కలర్స్ కాలర్ దగ్గర ఉన్నాయి. ఒక స్టార్ ఉంది, ఆబ్వియస్లీ 2007కి రెఫర్ చేస్తూ. బట్ జెర్సీ నాకు అంత గొప్పగా అనిపించకపోయినా కూడా మరి ఏమనుకుంటున్నారు కమెంట్లో చెప్తే. సౌత్ ఆఫ్రికా. వీళ్ళు పెద్దగా మార్పులు చేసుకోలేదు. సాధారణంగా వాడే గ్రీన్ అండ్ ఎల్లో జర్సీ వేసుకుని వచ్చేసారు. ఎల్లో ఎక్కువ కనిపిస్తుంది, గ్రీన్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ వెనకమాల టైప్ లో. బట్ అదర్వైజ్ టిపికల్ సౌత్ ఆఫ్రికన్ జర్సీయే, పెద్ద తేడాలు ఏమీ లేవు. బట్ అఫ్ కోర్స్ చూడడానికి చాలా డీసెంట్ గా ఉంది. నెదర్లాండ్స్. ఎప్పుడు కూడా వీళ్ళది ఆ బ్రైట్ ఆరెంజ్ ఏదైతే ఉంటుందో అది కాస్త కొట్టచ్చటి కనిపిస్తుందిగా. సో నెదర్లాండ్స్ ఆబ్వియస్లీ అలాంటి ఒక ఆరెంజ్ కలర్ జర్సీ తోటి, పైగా కొంచెం వైబ్రెంట్ కలర్స్ వేరే కూడా ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి అలాంగ్ ది జర్సీ. అది కూడా ఉన్నాయి కాబట్టి నాకు ఇది కూడా తెగ నచ్చేసింది. మరి మీకు ఎంత నచ్చిందో నాకైతే అర్థం కాదు. మీరు కమెంట్లో చెప్తే నాకు తెలిసేది. ఆ పని చేయండి మరి మీరు. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్కి ఏమిట్రా స్పెషాలిటీ అంటే వీళ్ళ జర్సీ పైన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మ్యాప్ ఒకటి వేశారు. వీళ్ళు రివీల్ చేసిన విధానం అది చాలా బాగుంది. సర్చ్ చేయండి, అంతర్జాలంలో కనిపిస్తుంది మీకు కూడా. ఐ రియల్లీ లైక్ దాట్. సో ఆఫ్ఘనిస్తాన్ ఇట్స్ వెరీ గుడ్ సైడ్. 50 ఓవర్ వరల్డ్ కప్ లో ఆల్మోస్ట్ ఆస్ట్రేలియాని హడావిడి పెట్టారు. అలాంటిదే T20 వరల్డ్ కప్ చేస్తే చూడండి చాలా బాగుంటుంది. ఆ జర్సీ ఎక్కువ కాలం చూసే అవకాశం ఉంటే సూపర్ ఎయిట్స్ దాకా వెళ్తారా, ఎవరైనా అప్సెట్ చేస్తారా, వెయిట్ చేసి చూడాలి. శ్రీలంక పెద్ద మార్పులు చేసుకోలేదు. ఆ యూజువల్ గా డార్క్ బ్లూ ఏదైతే వాడతారో అదే వాడారు. కాకపోతే ఏమిట్రా అంటే ఆ లయన్ ఎప్పుడు ఉండేది శ్రీలంక దాంట్లో. వి కాల్ దెమ్ శ్రీలంకన్ లయన్స్ కదా, అదొకటి ఉంది. ఓషన్ ఉంది, కొన్ని వాళ్ళ హెర్బల్ ప్లాంట్స్ ఏవైతే అక్కడ ప్రసిద్ధో అది కూడా ఉందన్నమాట. సో శ్రీలంక అలా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు వాళ్ళ జర్సీని. పెద్ద రాడికల్ చేంజెస్ ఏమి లేవు కానీ బాగుంది. మిగతా వాళ్ళతో పోలిసి ఇది కొంచెం బెటర్గా ఉంది అనిపించింది నాకు. పాకిస్తాన్. వీళ్ళ జర్సీకి మేట్రిక్స్ జర్సీ అని ఒక పేరు ఇచ్చారు. మేట్రిక్స్ అంటే కియానూ రీవ్స్ జుయ్ అని తిరిగేది ఆ మేట్రిక్సా లేకపోతే ఇంకేమన్నా అనుకున్నారా? జర్సీ పైన చిన్న ప్యాటర్న్స్ ఏమున్నాయి జూమ్ చేసి చూస్తే మీకు కూడా లైట్ గా అర్థమయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో దిట్స్ కాల్డ్ మేట్రిక్స్ జర్సీ. మరి వీళ్ళు దర్ ఎంటరింగ్ యాజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ ఇన్ ద టోర్నమెంట్. 2022లో రన్నర్స్ అప్ గా నిలిచారు. అండ్ మరి ఈ 2024లో ఏం చేస్తారో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఆస్ట్రేలియా. సాధారణంగా వీళ్ళు ఎల్లో అండ్ గోల్డ్ వేసుకుంటారు కదా, అలాంటిది కాస్త మార్చి గ్రీన్ అండ్ గోల్డ్కి వచ్చారు. ఇది ఒకప్పుడు ఆస్ట్రేలియా ఎలాంటి జర్సీ వేసుకునే వాళ్ళు ODIs లో వేసుకున్నారు, T20s లో కూడా వేసుకున్నారు. సో ఆ జర్సీ చూసిన తర్వాత నాకు మరి ఆస్ట్రేలియా అయితే ఫుల్ ఫామ్ ఉన్నట్టుగా అనిపిస్తోంది. వాళ్ళ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా బాగానే ఆడారు. యాస్టీస్ గా మరి వరల్డ్ కప్ కూడా వచ్చేస్తే వాళ్ళే ఫేవరెట్స్ గా స్టార్ట్ కూడా అవ్వచ్చు అనమాట. అది పరిస్థితి. సో ఇవి నా టాప్ 10 జర్సీస్. మిగతా జర్సీలు ఉన్నప్పటికీ కూడా నాకు పెద్దగా అవి అట్రాక్ట్ గా అనిపించలేదు కాబట్టి నేను పక్కన పెట్టేసాను. మీకేమైనా ఇంకా నచ్చుంటే కమెంట్ లో చెప్పండి. ఈ జర్సీలో మీ ఫేవరెట్ అది కూడా చెప్పండి.